మీ చేతిలో ఉన్న 100 రూపాయలు, 200 రూపాయలు లేదా 500 రూపాయల నోటును ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. అది కేవలం ఒక కాగితం కాదు, కోట్లాది మంది నమ్మకానికి ప్రతీక. కానీ ఆ నోటు అసలు ఎక్కడ పుడుతుంది? ఎవరు తయారు చేస్తారు? ఒక నోటు తయారవ్వడానికి ఎన్ని దశలు దాటాలి? ప్రభుత్వం కావాలంటే ఎంత కావాలంటే అంత డబ్బు ఎందుకు ప్రింట్ చేయదు? ఇప్పుడు సైన్స్ మరియు ఎకనామిక్స్ వెనుకున్న నిజాలను తెలుసుకుందాం. ప్రతి కరెన్సీ నోటు ప్రయాణం ప్రింటింగ్ మెషిన్ దగ్గర కాదు, ప్రత్యేకమైన సెక్యూరిటీ పేపర్ తయారీతో ప్రారంభమవుతుంది. మన రోజు ఉపయోగించే సాధారణ కాగితం చెక్కగుజ్జుతో తయారవుతుంది. కానీ భారత కరెన్సీ నోట్లు ప్రధానంగా 100% కాటన్ ఫైబర్ తో తయారైన ప్రత్యేకమైన కాగితంతో తయారవుతాయి. అందుకే అవి సులభంగా చిరిగిపోవు, వందల సార్లు మడిచినా, వేలాది చేతులు మారినా ఎక్కువ కాలం మన్నుతాయి. కానీ ఇది ఇంకా సాధారణ కాగితమే. ఇప్పుడు దీనిని నకిలీ చేయలేని కరెన్సీగా మార్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట కాగితం తయారవుతున్నప్పుడే అందులో మహాత్మా గాంధీ వాటర్ మార్క్ ను జోడిస్తారు. అలాగే లోపల ఒక మెరిసే సెక్యూరిటీ థ్రెడ్ ను అమర్చుతారు. వెలుతురులో చూసినప్పుడు ఈ రెండు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ తరువాత అత్యాధునిక ఆఫ్సెట్ ప్రింటింగ్ ద్వారా నోటు బ్యాక్గ్రౌండ్ లో ఉండే రంగులు, డిజైన్లు ముద్రించబడతాయి. తరువాత ఇంటాగ్లియో ప్రింటింగ్ అనే ప్రత్యేకమైన ముద్రణ పద్ధతిలో మహాత్మా గాంధీ చిత్రం, ఆర్బీఐ లోగో, అశోక స్తంభం, విలువ మరియు ఇతర ముఖ్యమైన వివరాలు ముద్రిస్తారు. ఈ టెక్నాలజీ వల్ల నోటుపై కొన్ని భాగాలు కొద్దిగా పైకి లేచినట్లు ఉంటాయి. అందుకే గాంధీజీ ఫోటోపై లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్షరాలపై వేలతో తాకితే కొద్దిగా గరుకుగా అనిపిస్తుంది. ఇది అందం కోసం కాదు, దృష్టిలోపం ఉన్నవారు గుర్తించడానికి, అలాగే నకిలీ నోటు తయారు చేయడం కష్టతరం చేయడానికి. ఆ తర్వాత ప్రతి నోటుకు ఒక ప్రత్యేకమైన సీరియల్ నంబర్ ముద్రిస్తారు. ప్రపంచంలో ఒకే సీరియల్ నంబర్ ఉన్న 2 అసలైన భారత కరెన్సీ నోట్లు ఉండవు. ఇప్పుడు ఈ నోట్లు ఎక్కడ తయారవుతాయి? భారతదేశంలో నాసిక్, దేవాస్, మైసూర్ మరియు సాల్బోనిలో ఉన్న అత్యంత భద్రత కలిగిన కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్లలో ఇవి ముద్రించబడతాయి. ప్రతి నోటు ప్రింట్ అయిన తర్వాత కెమెరాలు, లేజర్ స్కానర్లు మరియు ఆటోమేటిక్ యంత్రాలతో ఒక్కొక్కటిగా పరిశీలించబడుతుంది. చిన్న మచ్చ కనిపించినా, రంగు కాస్త తేడాగా ఉన్నా లేదా ముద్రణలో చిన్న పొరపాటు జరిగినా ఆ నోటును వెంటనే నాశనం చేస్తారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఎన్ని నోట్లు ప్రింట్ చేయాలో ఎవరు నిర్ణయిస్తారు? దాన్ని నిర్ణయించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే ఆర్బీఐ. దేశంలో ఎంత నగదు అవసరమో, పాత నోట్లు ఎంతవరకు చలామణి నుంచి బయటకు వెళ్తున్నాయో, ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా పెరుగుతోందో, ఈ అన్ని అంశాలను విశ్లేషించిన తర్వాతే కొత్త నోట్లు ముద్రించడానికి అనుమతి ఇస్తుంది. అయితే ప్రభుత్వం కావాలంటే లక్షల కోట్ల రూపాయలు ఎందుకు ప్రింట్ చేయదు? ఎందుకంటే డబ్బు విలువను నిర్ణయించేది కేవలం కాగితం కాదు, దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవలు మరియు ప్రజల నమ్మకం. వస్తువులు అదే పరిమాణంలో ఉండి డబ్బు మాత్రమే ఎక్కువైతే ప్రతి రూపాయి విలువ తగ్గిపోతుంది. దీనినే ఇన్ఫ్లేషన్ అంటారు. అందుకే డబ్బు ముద్రించడం అనేది ఒక ప్రింటింగ్ పని కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను సమతుల్యంగా ఉంచే అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియ. గుర్తుంచుకోండి, మీ చేతిలో ఉన్న ప్రతి నోటు కేవలం ఒక కాగితం కాదు, దాని వెనుక అత్యాధునిక సాంకేతికత, కఠినమైన భద్రత, శాస్త్రీయ ప్రణాళిక మరియు కోట్లాది భారతీయుల నమ్మకం దాగి ఉంది. అదే నమ్మకమే ఒక సాధారణ కాగితాన్ని విలువైన డబ్బుగా మారుస్తుంది. వినురవేమను తప్పకుండా ఫాలో అవ్వండి.